సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ 135. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తన వాగ్ధాటితో చీల్చి చెండాడి రెండుగా చేసిన ఘనత గతంలో మర్రి చెన్నారెడ్డి లాంటి ఎంతో మందికి సాధ్యం కాని పనిని కేసీఆర్ తన మాయమాటలు నమ్మించి మోసం చేయడం ద్వారా సాధించాడు. ఫక్తు రాజకీయ నాయకుడిలాగా అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి రావడానికి ఇంకో మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట, ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను మూడు ముక్కలాటలాగా చేసి ఆంధ్ర తెలంగాణను విడగొట్టి తన పరుష పదజాలంతో ఆంధ్రుల మనసును గాయపెట్టి తెలంగాణలో తన రాజకీయ మనుగడ కోసం కొత్త దేవుడి అవతారం ఎత్తాడు. దీనివలన లాభాలెవరికి, నష్టాలు ఎవరికి? దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ చేయలేని సాహసం 12 సీట్ల విమానాన్ని కొని దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటికంటే తను గొప్ప అని చెప్పకనే చెబుతూ దొరల గడీల అహంకారం మరొక్కసారి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ బీఆర్ఎస్ పేరుతో ఒకటి, మహారాష్ట్రలో బహుజన్ రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ బీఆర్ఎస్ పేరుతో ఇంకొకటి, రాజస్థాన్లోని జైపూర్లో భారతీయ రాష్ట్ర సమానతావాదీ పార్టీ బీఆర్ఎస్ పేరుతో మరొకటి చలామణి అవుతున్నాయి. కానీ వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ఎలక్షన్ కమిషన్కి ఒక హుకుం జారీ చేస్తున్నాడు. ఇది సబబా? తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కేసీఆర్ది వెనకడుగుగానే ఉంది. దానిని మభ్యపెట్టడానికే జాతీయ పార్టీ అని ప్రజల్ని తికమక పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. బండి సంజయ్, కె లక్ష్మణ్, ధర్మపురి అరవింద్ తదితరులు తెలంగాణలో బీసీలు ఎస్సీల ఓటు బ్యాంకుని బీజేపీ వైపు మళ్లించడంలో విజయం సాధించగలిగారు. దానిని మభ్యపెట్టడానికే మోడీని బూచిగా చూపిస్తూ ఈ అవతారం ఎత్తాడు. కాంగ్రెస్ పార్టీ గాని, నితీష్ కుమార్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి వాళ్ళందరూ మోడీని గద్దెదించడానికి ఇప్పటికీ విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కేవలం దక్షిణాది రాష్ట్రాల్లో తన డబ్బు దర్పం చూపించి ఏదో లబ్ధి పొంది తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఒక పనికి మాలిన రాజకీయ వ్యూహాన్ని పన్నుతున్నాడు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు, కేరళలో కాంగ్రెస్ ఎల్డీఎఫ్ పార్టీలు, ఆంధ్ర రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు పాతుకుపోయి ఉన్నాయి. ఇక ఉత్తర భారతదేశ రాజకీయాల్లో కేసీఆర్ ప్లస్ ఓవైసీ రాజకీయాన్ని ఆమోదించరు. దక్షిణ భారతదేశంలో మీ రాజకీయం చెల్లదు. ఇంకెక్కడి జాతీయ పార్టీ? జాతీయ పార్టీ ముసుగులో నీ దందాకు సూత్రధారులెవరు? నీ ఆర్థిక అభివృద్ధి కోసమే ఓ కొత్త వ్యాపార టెక్నిక్ ద్వారా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. లోతుగా గమనిస్తే నీ వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి పొందిన అగ్రవర్ణాలే తప్ప బడుగు బలహీన వర్గాలు ఎక్కడైనా ఉన్నాయా? రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన 300 కాపులకు నువ్వు ఇస్తున్న విలువ ఎంత? నీ క్యాబినెట్లో వారి స్థానం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి నువ్వు ఆడుతున్న పగటి వేషాలు ప్రజలందరికీ అర్థమవుతూనే ఉన్నాయి. ఆంధ్రుల ప్రధాన ప్రాంతాలైన రాయలసీమ, కోస్తాంధ్రాలను వదిలి నీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో దృష్టి పెట్టి నీ పార్టీ వైపు ఆకర్షించడానికి ప్రయత్నం చేయడం లేదా? దీని వలన ఓట్లు చీలి ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఇదని కాదనగలవా? అరాచక పాలనను అంతమొందించడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ అందర్నీ సమీకరిస్తూ ఉంటే నువ్వు దానికి చిల్లు పెట్టడానికి ప్రయత్నం చేయడం లేదా? అసలు నీలో నిబద్ధత ఉందా? నిజాయితీ ఉందా? తెలంగాణ రావడానికి ప్రధాన కారకులైన శ్రీమతి సోనియా గాంధీ, జైపాల్ రెడ్డిలను మోసం చేసి అధికార పీఠం ఎక్కలేదా? నువ్వు చేసిన పని వల్లే జైపాల్ రెడ్డి మానసిక క్షోభకు గురై మరణించలేదా? ఇలా చెప్పుకుపోతే అన్ని మైనస్లే, ప్లస్లు ఎక్కడా లేవు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జనసేన దాని మిత్రపక్షాలే అధికారంలోకి వస్తాయి. ఇది తథ్యం. నీ కుళ్ళు రాజకీయాలను కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలందరూ అర్థం చేసుకొని బహుజన సామ్రాజ్య స్థాపనకు కృషి చేస్తున్నారు. అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది కూడా. ఆయారాములు వస్తుంటారు, గయారాములు పోతుంటారు. వీరి వల్ల ఎవరికీ నష్టం లేదు.
అసలు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు. Please subscribe our channel.